గారికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి, అలాగే మన జగిత్యాల జిల్లాకి మన కాంగ్రెస్కి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మన జీవరెడ్డి గారు అన్న గారికి, అలాగే మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్న గారికి, బీసీ ముద్దుబిడ్డ, అలాగే మన ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారు ఎప్పుడు కూడా వార్తలను చూస్తే ఎక్కువ వారే కనబడతారు, ప్రభుత్వం మీద కొట్లాడాలంటే ఎక్కువ వారే ఉంటారు, వారికి కూడా. అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకంగా, మిగతా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల అభివృద్ధి చెందాలని చెప్పి బీసీలు, బీసీ సామాజిక వర్గాలు, బీసీ సంఘాలు అనేక సంవత్సరాల నుండి ఉద్యమాలు చేపిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా కూడా మన జిల్లా స్థాయిలో జిల్లాలో ప్రతిపక్ష హోదాలో ఉండి జిల్లా అధ్యక్షుగా వ్యవహరిస్తున్నప్పుడు జిల్లా మేము బీసీ సంఘం ఆధ్వర్యంలో దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు చేసినప్పుడు అప్పుడు ఒక జిల్లా అధ్యక్షునిగా ఉన్న మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అన్న గారు వచ్చి బీసీల పక్షాన ఏ ఉద్యమం కానీ, ఏ ధర్నా కానీ, ఏ రాస్తారోకం ఉన్నా కానీ నేనుంటా అని చెప్పి బీసీల సంఘానికి గత కొన్ని సంవత్సరాలుగా మనకు ముందుండి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారు సంఘీభావం తెలపడం జరిగింది వారికి. అలాగే ఏ రాజు కూడా బీసీల అంశంలో ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభలో ఒక ఎమ్మెల్సీగా వారి యొక్క బీసీల హక్కుల మీద గలం వినిపించిన మొదటి ఏకైక వ్యక్తి ఒక రెడ్డిగా ఉండి మన జీవన్ రెడ్డి గారు. వారు మొట్టమొదటిగా బీసీల అంశాన్ని లేవనెత్తారు కాబట్టి వారి యొక్క గొప్పతనాన్ని తెలియడానికి నా కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా ఇది బీసీల అంశం, మన బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేలాదిగా కృషి చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు కూడా ఇలా మిగతా పార్టీలకు గురి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే 42% రిజర్వేషన్లో బీసీలకు ఇస్తాం, బీసీలు కూడా ఏదో బర్లను గొర్రెలను గాయవన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అప్పుడు రిజర్వేషన్ కల్పించే చిత్తశుద్ధి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము బీసీలకు బీసీ రిజర్వేషన్ కల్పించి వాళ్ళొక సర్పంచ్గా, ఒక ఎంపీడీసీగా, ఒక జడ్పీడీసీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశాలు కల్పించాలని చెప్పి దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో మార్చి నెలలో చట్టం తయారు చేసి ఇప్పటికీ రాష్ట్రపతికి పంపి 100 రోజులు పూర్తయినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా నోరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రపతి మీద, మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో వారు పంపిన ఏదైతే బిల్లును ఆమోదయోగ్యం చేయాలని చెప్పి ఏ రోజు కూడా బీజేపీ నాయకులు మాట్లాడలే. మొన్నటికి మొన్న ఈరోజు బీజేపీకి ఏదైతే చట్టం ద్వారా మనం చట్టం తయారు చేసి ఆ రాష్ట్రపతికి ఆమోదం పంపితే దాని మీద మాట్లాడరు ఏ బీజేపీ నాయకులు. అదే మరి హైకోర్టు అనేది, ఈ ఎన్నికలు అనేది ఆలస్యం అవుతుంది, గ్రామ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఎన్నికలు వెంటనే తీసుకొని ఒక ఆర్డినెన్స్ను జారీ చేసిండ్రు. అంటే ప్రత్యేక సందర్భంలో మనం ఎన్నికలు నిర్వహించాలి, ఒక హైకోర్టును గౌరవించాలని చెప్పి ఆర్డినెన్స్ జారీ చేస్తే ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారు ఏమంటారంటే, అగో మీరు ఏదైతే చట్టం చేసి రాష్ట్రపతికి బిల్లును పంపినాక మీరు మళ్ళీ ఆర్డినెన్స్ ఎట్లా జారీ చేస్తారంటారు. అసలు బీజేపీ నాయకులకు మా బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఉందా లేదా? బీజేపీ నాయకులు మీరు ఏదైతే బిల్లును పంపినాక
కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చే బాధ్యత మీది కాదా? బీజేపీ చట్టంకు బీజేపీ నాయకులకు బాధ్యత లేదా? ఇవాళ మేము ఒకటే అంటున్నాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా ఒక బీసీ ముద్దు బిడ్డకు మా మహేష్ కుమార్ అన్నకి ఇచ్చింది. అలాగే బీజేపీ ప్రభుత్వం మొన్న ఎవరికి ఇచ్చింది? ఒక రెడ్డికి ఇచ్చింది, ఒక రావులకు ఇచ్చింది కేసీఆర్. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రావులకు రెడ్డిలకు అవకాశాలు ఇస్తుంది, బీజేపీ ప్రభుత్వం రావులకు రెడ్డిలకు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించిన ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు కావాలి, మా బీసీలు బతుకులు బాగుపడాలి, వీళ్ళకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అరే గొర్రెలు కాసుకోరా బర్రెలు కాసుకోరా అన్నట్టు కావద్దు, మా బీసీలు కూడా రాజ్యాధికారం ఎదగాలి, అప్పుడే బీసీలకు నిజమైన సంక్షేమ పథకాలు, నిజమైన సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పి ఆ రోజు జరగడం జరిగింది. ఒకటే మేము ఇప్పుడు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం, మేమందరం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పథకాలలో ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఏదైతే మనం ఇళ్ళకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిర్రో, ఒక్క డబుల్ బెడ్రూమ్లో కానీ ఎవరన్నా ఒక్కరు నివాసం ఉంటుర్రా ఒకసారి ఆలోచించాలి. అదే మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అయినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో సుమారు 40-50 మందికి ధరంపూరి నియోజకవర్గ స్థాయిలో 3500 ఇండ్లు ఘనత ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మధ్య తరగతి కుటుంబాలను కూడా దగ్గర తీసుకొని పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ ఏ సమస్య వచ్చినా నేను అందరి తరపున ఉన్నారు. ఇలా మంత్రి దగ్గరికి పోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయ్యా మంత్రి గారు పర్మిషన్ ఇస్తారా అన్నట్టుండే. ఇలా లక్ష్మణ్ కుమార్ దగ్గరికి అయ్యి అన్న మా లక్ష్మణ్ కుమార్ అన్న మా ప్రాంత వ్యక్తి, మా బడుగు బలైన బాంధవుడు అని చెప్పి వారు రావడం జరిగింది. ఎవరైనా కూడా దయచేసి తప్పుగా మాట్లాడితే మన్నించండి, ఎందుకంటే ఇది బీసీల అంశం. బీసీలో అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఏం చెప్తుందంటే ఎన్నికల ఓట్ల కోసం, స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం, బీసీల హక్కుల కోసం కొట్లాడుతున్నట్టు సున్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ఇలా టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్న రిజర్వేషన్ను 22% తగ్గించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులకు ఈ బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. అలాగే బీజేపీ అధికారంలో ఉన్నది, బాధ్యత మీది. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా స్థానిక ఎమ్మెల్యేలు చట్టం తయారు చేసి రాష్ట్రపతికి పంపించింది. మీరు ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంది. 9th షెడ్యూల్లో చేర్చే బాధ్యత కూడా మీదే ఉంది. బీజేపీ నాయకులారా, మీరు గ్రామంలో స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నా ఈసారి మేము బీసీ రిజర్వేషన్ల గిట్ట అడ్డుపడినా కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ పోటీ చేస్తే ఆ బీసీ నాయకులే గెలిపించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు అవకాశం కల్పించిన గౌరవ మంత్రివర్యులు అట్లే లక్ష్మణ్ కుమార్ అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ జీవారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ దయాకరణ గారికి